ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అత్యధిక స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. మొత్తం 564 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 323 సీట్లలో గెలిచింది. బీఆర్ఎస్ 179 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 10 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇండిపెండెంట్లు 49 స్థానాల్లో గెలిచారు. ఇక వంజరపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నిక జరగలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రెండు దశల్లో కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల పూర్తయ్యాయి. పోలింగ్, కౌంటింగ్, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అయితే రెండు విడతల్లో కూడా హవా కొనసాగించారని చెప్పొచ్చు. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతుగా నిలబడ్డటువంటి వాళ్ళే విజయం సాధించారు. అయితే మనం రెండు దశలకు సంబంధించి కూడా చూస్తే మొదటి దశలో 555 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరిగితే 315 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక్కడ కూడా దాదాపు 40 మంది వరకు ఇండిపెండెంట్లు, ఇతరులు గెలిచారు. కానీ వీళ్ళలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ గానే ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. దీంతో ఇటు చూస్తే దాదాపు ఆ సంఖ్య కూడా అంటే 315 ఉన్నటువంటి సంఖ్య కూడా మొదటి విడతకు సంబంధించి చాలా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇక రెండో విడతకు సంబంధించి కూడా చూస్తే 556 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు రెండో విడతలో జరిగాయి. ఈ రెండో విడతలో కూడా 332 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విజయం సాధించారు. అయితే జిల్లాల వారీగా కూడా చూసుకుంటే హన్మకొండ జిల్లాకు సంబంధించి చూస్తే 73 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 40 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ 23 చోట్ల గెలిచింది. అదేవిధంగా బీజేపీ మాత్రం సింగిల్ డిజిట్ 2 గ్రామ పంచాయతీలకు మాత్రమే పరిమితమైంది. ఇండిపెండెంట్లు కూడా 8 మంది గెలిచారు. ఈ 8 మందిలో కూడా వీళ్ళంతా కూడా ఏ పార్టీ మద్దతు లేకుండానే గెలిచిన వాళ్ళు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్సే 4 ఉన్నారు. మిగతా వాళ్ళైతే ఏ పార్టీకి పూర్తిగా కూడా సంబంధం లేని వాళ్ళు, ప్రజల మద్దతుతోటే పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు వీటన్నిటిని కూడా వాళ్ళ గెలుపుకు దోహదం చేసిందని చెప్పొచ్చు. జనగామ జిల్లాకు సంబంధించి 79 స్థానాలలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 31 చోట గెలిచింది. ఈ బీఆర్ఎస్ పార్టీ 39 చోట్ల గెలిచింది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాలలో కనుక మనం రెండు దశలుగా చూస్తే కొంత పర్ఫార్మెన్స్ చేయగలిగింది బీఆర్ఎస్కు సంబంధించి కేవలం ఈ జనగామ నియోజకవర్గంలో మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానికంగా పల్లారాజరెడ్డి ప్రాతినిధ్యం వహించడం కూడా కొంత ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. దీంతో జనగామ జిల్లాలో నువ్వా నేనా అన్నట్టుగానే జరిగింది. రెండు పార్టీలు చెరసగం స్థానాలు గ్రామ పంచాయతీలను పంచుకున్నట్టుగా జరిగింది. అయితే బీజేపీకి సంబంధించి మాత్రం కేవలం 4 గ్రామ పంచాయతీల్లోనే ప్రభావం చూపించగలిగారు. ఇక్కడ కూడా ఇండిపెండెంట్లు 5 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా గెలిచారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి 158 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల జరిగాయి. వాటి రిజల్ట్ కూడా వచ్చింది. దీంట్లో కాంగ్రెస్ అత్యధికంగా 107 గ్రామ పంచాయతీలలో విజయం సాధించారు. 107 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పరిపాలన పగ్గాలను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు చేపట్టబోతున్నారు. దీంతో ఒక్కసారిగా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే సంబరాలు జరుపుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి 35 స్థానాలలో గెలిచింది. బీజేపీ మాత్రం ఇక్కడ రెండో దశలో అయితే బోని కొట్టలేకపోయిందని చెప్పచ్చు. ఇండిపెండెంట్స్ కూడా 16 మంది గెలిచారు. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ 52 గ్రామ పంచాయతీలకు సంబంధించి రెండో దశలో పోలింగ్ ఎన్నికలు జరిగాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 34 మంది, బీఆర్ఎస్ 14 మంది. ములుగు జిల్లాలలో కూడా బీజేపీకి సంబంధించి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయారు. ఇండిపెండెంట్కి సంబంధించి మాత్రం 4 విజయం సాధించారు. వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే 117 సర్పంచ్ స్థానాలకు జరిగితే ఇక్కడ 70 చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ 40 చోట్ల గెలిచింది. బీజేపీకి సంబంధించి 2 చోట్ల మాత్రమే గ్రామ పంచాయతీల్లో ఆధిక్యాన్ని కనబరుచుకోగలిగింది. స్వతంత్రులకు సంబంధించినటువంటి కూడా చూస్తే 4 గెలిచారు. మొత్తంగా రెండు దశలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు చాలా చోట్ల విజయం సాధించడం అనేది జరిగింది. దీనికి ప్రధానంగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు కూడా గ్రామాలలో విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించడం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.
ఈ ఎన్నికలకు సంబంధించి కూడా గ్రామీణ స్థాయి వరకు కూడా ఆ పార్టీ బలపడడానికి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ వరకు కూడా తీసుకువెళ్ళడానికే గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా దోహదం చేస్తాయి. అందుకనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రధాన పార్టీలంతా కూడా ఈ గ్రామ పంచాయతీల మీద దృష్టి సారిస్తారు. ఈసారి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వరంగల్ సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనబరిచింది. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు గెలిచారు. సేమ్ టైంలో ఉప సర్పంచులకు సంబంధించినటువంటిది కూడా వెనువెంటనే ఎన్నికలు జరిగాయి. వార్డు మెంబర్ల నుంచి గెలిచిన వాళ్ళ నుంచి ఒకరి నుంచి ఈ ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. మెజారిటీ గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులే వార్డు మెంబర్లుగా గెలవడంతో ఇటు సర్పంచ్ అటు విధంగా ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పదవులలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే ఉత్సాహం నెలకొందని చెప్పొచ్చు. నిన్నంతా కూడా సంబరాలు నిర్వహించుకున్నారు. ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు, వాటి నిర్వహణ, తర్వాత విజయం సాధించిన తీరు, వీటన్నిటి మీదనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా చోట్ల మొత్తానికి విజయం సాధించారని చెప్పొచ్చు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి 2 ఫేజ్లలో, అంటే మొదటి దశ కావచ్చు, రెండో దశలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. దీంతో 3వ దశ ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో ఫలితాలు సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు, ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. శ్రవంతి.